గైస్ ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది టాపిక్ ఏంటి అనేది. చూడండి. ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు డే వచ్చేసి థర్స్డే 11th 8:05 అవుతుంది టైమింగ్ వచ్చేసి. సో గైస్ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, యూస్ఫుల్ వీడియో. ప్రతి ఒక్కరికి మెన్స్ ఆర్ ఉమెన్స్ ఆర్ పోలీస్ వాళ్ళు కానీ ఇంకొకటి కానీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి. గైస్ చూసారు కదా వీడియో, టాపిక్ అనేది అదనమాట. మనం ఏ సమాజంలో ఏ సొసైటీలో ఉన్నామో, అసలు నిజంగా చెప్తున్నా కదా గైస్, అసలు సేఫ్టీ లేని సమాజంలో ఉన్నాము అసలు యాక్చువల్గా. సో ఎందుకనంటే మనని మనమే ప్రొటెక్షన్ చేసుకోవాలి. అందుగురించి ఇప్పుడు పోలీస్ వాళ్ళకే సేఫ్టీ లేనప్పుడు మనలాంటి సామాన్య ప్రజలకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. వాళ్ళు దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఒక 7 members ఉన్నారు, అయినా కానీ వాళ్ళని అసలు ఏం చేయలేకపోతున్నారు. ఓన్లీ ఇద్దరే ఉన్నారు. ఒకరికేమో చేర్పాటాలు ఉన్నాయి, ఒకడేమో పోలీస్ వాళ్ళ మీదకే వెళ్తున్నాడు. అంటే అసలు నిజంగా వాడిని చూడండి ఒకసారి, అంటే వానికి ఉన్న నష చూడండి ఒకసారి. ఆడ మందు తాగినా గంజా తాగినా వానికే తెలియాలి. బట్ పోలీస్ వాళ్ళు కూడా చూడండి అసలు ఎంత ఆపుతున్నారు. ఏదో నార్మల్ పర్సన్ అట్లనే చేసాడు అనుకోండి, తాగకుండా వాళ్ళని ఏదో ఒకటి చేస్తుండే వాళ్ళు. అట్లాంటిది వాళ్ళు కొట్టనీకపోతుండే పాపం ఆయన ఉరుకుతున్నాడు. అంటే ఏ సమాజంలో ఉన్నాం అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మన చెన్నైలో జరిగింది. ఇది నిజంగా అసలు వాళ్ళ ఓపిక లేకుంటే ఆయనకు వాస్తవానికి ఆయనకి భయపడిపోయారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ అలాగిచ్చారో తెలియదు. ఇంకొక వీడియో చూడండి, ఇప్పుడు పెడుతున్నాను. గైస్ ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన తర్వాత కూడా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా భయపడతారు. అట్లానే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాడు ఇంకా పుల్ అయ్యిండు. వాడు ఇంకోటి కూడా షర్ట్ ఇప్పేసి వాడు ఏదైతే అది చూసుకుందామన్న బిహేవియర్లో వాడు తిరుగుతూ ఉన్నాడు పోలీస్ స్టేషన్ మొత్తం. ఒక కానిస్టేబుల్ భయపడి అతనికి ఏమంటారు, ఏదో ఆయన ఘనకార్యం చేసిండు అనే ఉద్దేశంతోనే ఆయనకు గ్లాస్లో వాటర్ బట్టి ఆయనకి ఇస్తున్నాడు. అరే నువ్వు ఘనకార్యం చేసినావు, నువ్వు అలసిపోయినావురా బాబు అన్న ఫీల్తోని అతనికి ఇస్తున్నాడు. నిజంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్కరిని చూస్తే అసలు నిజంగా పోలీసులను చూస్తే ఉచ్చబడాలి. అట్లాంటిది ఇద్దరిని పెట్టుకొని లోపాలేసి గుద్దంతా మంతరిస్తే అయ్యిపోయేదానికి ఆయన పెద్ద మనిషి వచ్చేసి గ్లాస్లో వాటర్ ఇస్తున్నాడు. ఈయన ఘనకార్యం చేసిండు, మాట్లాడి అలసిపోయిండు అనే ఉద్దేశంతో ఇంకొక వీడియో పెడతాను, ఈ వీడియో కూడా చూడండి. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లే వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎస్ఐని కాలర్ పట్టుకుని కొంతమంది యువకులు కొడుతున్న సమయంలో అక్కడున్న మరికొంతమంది పోలీస్ సిబ్బంది దాడిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ అక్కడున్న యువకులు వారిని కూడా పక్కకు తోసేసి మరీ దారుణంగా. గైస్ ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో మన హైదరాబాద్లోనే, మన తెలంగాణలోనే మన బోనాలప్పుడు జరిగింది ఈ వీడియో. ఇది ఆల్రెడీ అయిపోయి చాలా డేస్ అయింది, బోనాలు కూడా అయిపోయి. కానీ నేను దీంతో పాటు ఎందుకు పెడుతున్నానంటే, మన సమాజము, మన పోలీసులు మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది పోలీసు వాళ్ళే. పోలీసుల మీదకే అంతగానము వెళ్తున్నారని అంటే ఎస్ఐని, కానిస్టేబుల్ని కూడా కాదు, ఎస్ఐని గల్లా పట్టుకొని లాఠీలతోని, ఆయన తెచ్చిన లాఠీలతోనే ఆయనని కొట్టి షర్టు బటన్స్ అన్నీ చించేసి ఉరికిపిచ్చి ఆయన ఎంతమందిని హ్యాండిల్ చేసుకోగలుగుతాడు? ఆయన ఏం హీరో కాదు కదా. సినిమాలో ఒక 100 మంది వస్తే 100 మందిని కొట్టనీక పాప. అయినా కానీ ఆయన అట్లనే నిలబడి చాలా గట్టిగా ఫైట్ చేశాడు. నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఇచ్చి ఉంటారు నాకు తెలిసి, ఆ వీడియో పెట్టారు కదా. అందుగురించే గాయస్ ఒక మూవీ వచ్చింది కదా, పొద్దున్న లేవండి, దండీలు కొట్టండి, ఛాతీలు పెంచండి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదురా అనేది ఇదే అన్నమాట. సో అందుగురించే నిజంగా చెప్తున్నా కదా, ఇట్లాంటి నా కొడుకులు బాక్సర్స్కి తలగాలి గాయస్. నిజంగా అమ్మందంగా ఇష్ట పెడతారు. నిజంగా చెప్తున్నా కదా, అది జోక్ కాదు అసలు. వీళ్ళంతా ఇట్లా అంటే నార్మల్ పర్సన్స్కి దొరికిపోయి అది ఇట్లా మిగిలిపోతున్నాయి. కానీ నిజంగా ఒక మత్తు నిజంగా ఒక ఏ దానికైనా
దారుణానికి గురి చేస్తుంది నిజంగా. అది మందు కానీ గంజాయి కానీ ఎనీ డ్రగ్ నిజంగా చెప్తున్నా. అందుగురించే యువత ఎప్పుడు కూడా నార్మల్గా ఇప్పుడు అకేషన్ బట్టి ఎంజాయ్ చేయండి, కానీ అదే జీవితంగా పెట్టుకోకండి, జీవితం లేకుండా పోతుంది. సో ఏమన్నా అయిందనుకో తల్లిదండ్రులు తప్ప ఎవరు రారు. అన్నీ తిరిగి 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 గుద్దరెండు మూసుకొని వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నా. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. అనుభవంతో చెప్తున్నా, ఏదో బిల్డప్ కొట్టడానికి వీడియోస్లో కాదు. సో గైస్, ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఎలా అయినా బిహేవ్ చేయండి, కానీ మనం ఉన్నదానికి ఏంటంటే పోలీస్ వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనల్ని ప్రొటెక్షన్ చేస్తున్నారు కాబట్టి. ఆర్మీ వాళ్ళకి ఎందుకు మనం ప్రొటెక్షన్ ఇస్తాం? మన బార్డర్లో వాళ్ళు మనకి హెల్ప్, వాళ్ళు లేకుంటే మనం ఈరోజు ఇక్కడ ఉండం, ఇంత హ్యాపీగా తిరగం కాబట్టి. వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇస్తాం కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాం. సో వాళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళకు రెస్పెక్ట్ చేస్తే మనం ఇక్కడ లోకల్లో ఉన్న పోలీస్ వాళ్ళకు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనము సహకరించాలి. కొంతమంది పోలీస్ వాళ్ళు పక్కన పెట్టేస్తే చాలామంది మంచోళ్ళు కూడా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏదైనా ప్రాబ్లం చెప్పినా కానీ అర్థం చేసుకుంటారు. అదొకటి మైండ్లో పెట్టుకొని అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, మంచి రెస్పెక్ట్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్, వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబింగ్ మాత్రం చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో పెడితే 59 వీడియోలు గైస్. ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి, ఎన్ని వీడియోస్లు కంటిన్యూగా మాట్లాడాలి, చెయ్యాలి, రెడీ అవ్వాలి. ఇది అనేది ఒక్కసారి యాజ్ ఏ బ్రదర్గా ఒకసారి థింక్ చేయండి. ఒక్కసారి ఒక్క వీడియో చేయండి, ఎలా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. ఒక కెమెరా ముందు మాట్లాడాలంటే నాట్ ఏ జోక్ గైస్. మన దోసాన్లా మన ఇంట్లో మాట్లాడినట్టు కెమెరా ముందు మాట్లాడితే కుదరదు. సో అదేనమాట మ్యాటర్. ఓకేనా? సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, అలర్ట్గా ఉండండి ఎప్పుడు. ఓకేనా గైస్? బాయ్, టేక్ కేర్, సీ యూ.